अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని 78వ సూరా అన్-నబాలోని మొదటి నుంచి 22 వాక్యాలు కనుక ఖురాన్లో ఉన్నట్లు చూసినట్లయితే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. మొదటి వాక్యం నుండి చూసినట్లయితే వీళ్ళు దేని గురించి అడుగుతున్నారు? ప్రళయ దినం గురించా, తీర్పు దినం గురించా, జడ్జిమెంట్ డే గురించా? వీళ్ళు దేని గురించి అడుగుతున్నారు? మరణించిన తర్వాత మళ్ళీ లేపబడతామా లేదా అనా, లేకపోతే మనకి స్వర్గం నరకం ఉంటుందా లేదా అనా, కర్మల తీర్పు ఉంటుందా లేదా అనా, ఇలాంటి అనేక విషయాలు క్వశ్చన్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతుంటే ఈ యొక్క వాక్యాలు వచ్చాయి. ఏమని? వీళ్ళు దేని గురించి అడుగుతున్నారు? గొప్ప సమాచారాన్ని గురించేనా? దీని గురించి వారందరూ విభేదించుకుంటున్నారు? కాదు, త్వరలోనే వారు తెలుసుకుంటారు. మీరెన్నటికీ కాదు, అతి త్వరలోనే వారికి వాస్తవం తెలిసిపోతుంది. ఏమిటి? మేము భూమిని పాన్పుగా చేయలేదా? పర్వతాలను మేకులుగా పాతిపెట్టలేదా? ఇంకా మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించలేదా? సృష్టించాము కదా. మరి ఇంకా మేము మీకు నిద్రను హాయినిచ్చేదిగా చేశాము కదా. ఇంకా మేము మీకు రాత్రిని మీకోసం ఆచ్ఛాదనగా చేశాము కదా. ఇంకా పగటిని జీవనోపాధి కోసం మీకు పగటిని ఆచ్ఛాదనగా చేశాము, అంటే జీవనోపాధి కోసం మేము పగటిని చేశాము కదా. ఇంకా మేము మీపైన పటిష్టమైన ఒకటి కాదు 7 ఆకాశాలను నిర్మించాము. ఇంకా ఉజ్వలమైనటువంటి ఒక దీపాన్ని సృజించాము. ఇంకా మేము నీటితో నిండిన మేఘాల ద్వారా పుష్కలంగా వర్షాన్ని కురిపించాము. మరియు తద్వారా ఆహార ధాన్యాలు, పచ్చిక బయళ్ళు వెలికి తీయడం కోసం, దట్టమైన తోటలు ఉత్పన్నం చేయడం కోసం. నిజంగా తీర్పు దిన సమయం, అంతిమ దినం, జడ్జిమెంట్ డే ఏదైతే ఉందో, కర్మల తీర్పు దినం, మంచి చెడు పాపపుణ్యాల కర్మల తీర్పు దినం, మరి ఆ యొక్క సమయం ఒక నిర్ధారితమైనది ఉంది. అది ఖచ్చితంగా ఒక నిర్ధారితమైన ఒక ఫిక్స్డ్ డేట్ ఉంది దానికి. శంఖం పూరించబడిన నాడు మీరు తండోపతండాలుగా తరలి వస్తారు. మరి ఆకాశం ఆ రోజు తెరవబడుతుంది. అందులో ఎన్నో ద్వారాలు ఉంటాయి. శంఖం ఊదించబడిన రోజు, మరి ఆకాశం తెరవబడిన రోజు, దాంట్లో ఎన్నో ద్వారాలు కూడా ఉంటాయి. మరియు పర్వతాలు నడిపించబడతాయి, ఎండమావుల్లా మారిపోతాయి. నిజంగా నరకం మాటు వేసి ఉంది. తలబిరుసుల నివాస స్థలం అదే. ఇలాంటి అనేక విషయాలు ఇంకా ఉన్నాయి ఈ యొక్క ఖురాన్లో, ఈ యొక్క వాక్యంలో, ఈ యొక్క సూరాలో ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఖురాన్లో ఈ యొక్క సూరాలో మరి మొదటి 22 వాక్యాలు చూడటం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా నరకం నుంచి కాపాడి మనందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.